హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రైట్ నౌ ఇన్ ఏపీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ హౌసింగ్కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ని క్లియర్ కట్గా మాట్లాడుతున్నాం. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ అనే పథకం కింద అసలు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ అంటే ఏంటో పద్ధతిగా తెలుసుకుందాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా పక్కా ఇల్లు లేనటువంటి వారిని పక్కా ఇల్లులు శాంక్షన్ చేసి నిర్మించికి ఇవ్వడమే ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో 2 రకాలున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రాంతానికి సంబంధించి ఒకటి, అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్‌కు సంబంధించి. ఇప్పుడు మనం ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ అనే పథకంకు సంబంధించి అప్డేట్ గురించైతే డిస్కస్ చేసుకుందాం. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకం కింద ఈ పక్కా ఇల్లులు లేనటువంటి, అర్హులైనటువంటి లబ్ధిదారులను గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం ఆవాస్ ప్లస్ అనే యాప్ ద్వారా సర్వేనైతే చేపట్టడం జరిగింది. ఈ యొక్క సర్వే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ పక్కా ఇల్లు లేనటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి పక్కా ఇల్లు నిర్మించడానికి వారికంతా తగినటువంటి అర్హతలు కలిగి ఉంటే వాళ్ళను గుర్తించడం కోసం ఈ సర్వే అనేది చేపట్టడం జరిగింది. ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకానికి అక్టోబర్ 21 తేదీకి ఆల్రెడీ గడువు ముగిసిపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా అర్హులైనటువంటి లబ్ధిదారులు మిగిలిపోయి ఉన్నారు. వారికి ఇంకా సర్వే పూర్తి కాలేదు అనే ఉద్దేశంతో మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్‌కి ఒక రిక్వెస్ట్‌ని అయితే చేసుకోవడం జరిగింది. ఇంకా గడువు పెంచమని. ఈ యొక్క అభ్యర్థనని వాళ్ళు పరిగణనలోకి తీసుకొని ఈ యొక్క సర్వేకి ఇంకొక 15 రోజులు, అంటే నవంబర్ 5వ తేదీ వరకు గడువునైతే పొడిగించడం జరిగింది. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ అన్నా, గ్రామీణ అన్నా 2 ఒకటే. మరి ఈ పథకానికి అర్హుల్ని ఏ విధంగా గుర్తిస్తారు? అర్హులు ఎవరు? అని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, కేవలం గ్రామీణ ప్రాంతాలలో నివసించేవారు, అంటే రూరల్ ఏరియాస్‌లో నివసించేవారు, ఈ ప్రాంతానికి చెందినవారు మాత్రమే అర్హులు. ఆంధ్రప్రదేశ్ నివాసిని మాత్రమే అయ్యి ఉండి గ్రామీణ ప్రాంతాలలో నివసించేవారై ఉండాలి. ఇది మొదటి అర్హత. రెండో అర్హత ఏంటి అంటే, ప్రభుత్వం నిర్దేశించినటువంటి అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి. అంటే ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండకూడదు, ఇన్‌కమ్ టాక్స్ పే చేయకూడదు, ప్రతి స్థలం యొక్క పొజిషన్ సర్టిఫికేట్ లేదా డి ఫారం లేదా నివేశన స్థలం ఫారం అనేది కలిగి ఉండాలి. నెక్స్ట్ అర్హత ప్రమాణం తీసుకుంటే, వాళ్ళ యొక్క ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉండాలి. రేషన్ కార్డు కలిగి ఉండాలి. కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డులు, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినటువంటి కీ డాక్యుమెంట్స్, కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, యొక్క ఉపాధి హామీ జాబ్ కార్డు, పొజిషన్ సర్టిఫికేట్, 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఇవన్నీ తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? మనకు ఇల్లు కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఈ అర్హత ప్రమాణాల్లో ఇంకొకటి మిగిలిపోయింది ఫ్రెండ్స్. దాని గురించి కూడా చెప్తాను. మన కుటుంబ సభ్యులలో ఎవరికీ కూడా గత 20 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ పక్కా ఇల్లు మంజూరు అయ్యి ఉండకూడదు. ఇక్కడ ప్రభుత్వం ఇంకొక విషయం కూడా స్పష్టంగా చేస్తా ఉంది. గతంలో ఇల్లు మంజూరయ్యి కర్టైల్‌మెంట్ కింద, అంటే ఇల్లు మంజూరైంది, మేము కట్టుకోలేము, మాకొద్దు అని వాళ్ళు కట్టుకోకపోవడమో, ఇంకొకటి వాళ్ళ పేరు ఎగిరిపోవడమో జరుగుతుందన్నమాట. అటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అనైతే ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. కాబట్టి మనము ఇప్పుడు చెప్పినటువంటి ఈ అర్హత ప్రమాణాలు, ఎవరైతే ఖచ్చితంగా ఇల్లు నిర్మించుకుంటామో అని అనుకుంటున్నారో, మాకు ప్రభుత్వం నుంచి పక్కా ఇల్లు మంజూరు కావాలి అనుకుంటున్నారో, వారైతే ఖచ్చితంగా ఎవరిని సంప్రదించాలి అంటే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎవరిని సంప్రదించాలి అంటే, మీ సమీపంలోని మీ మండలానికి సంబంధించినటువంటి హౌసింగ్ ఏఈ కార్యాలయము, హౌసింగ్ అసిస్టెంట్ ఇంజినీర్ వారి కార్యాలయంలో సంప్రదించాలి. లేదు, మీ సంబంధించినటువంటి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ను సంప్రదించినా సరిపోతుంది. వారు మీ దగ్గరనికి ఇప్పుడు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్ అన్ని తీసుకొని ఆన్‌లైన్‌లో మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు అర్హులైతే, మీరు అర్హులుగా తేలినట్లయితే ఆన్‌లైన్‌లో మేము పక్కా ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మరి ఈ విధంగా ఇటువంటి అవకాశానికి కేవలం నవంబర్ 5వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది.
ఈ విధంగా ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద ఇండ్లు పక్కా ఇల్లు మంజూరైనటువంటి లబ్ధిదారులు 12-18 నెలల కాలంలో మీ యొక్క ఇంటిని పూర్తి చేయవలసి ఉంటుంది. ఇంటి నిర్మాణం పూర్తి చేయవలసి ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఈ విషయాలని దృష్టిలో పెట్టుకొని ఎవరికైతే అవసరం ఉందో పక్కా ఇల్లు, ఎవరైతే ఖచ్చితంగా నిర్మించుకుంటామో పక్కా ఇల్లు మంజూరు చేస్తే ప్రభుత్వం వారి నుంచి మాకు కూడా కొంచెము ఆర్థికంగా తోడ్పాటు అందించినట్లు అవుతుంది అని ఎవరైతే అనుకున్నారో వారు ఖచ్చితంగా మీ యొక్క సమీపంలోని మండల హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ వారి కార్యాలయం లేదా మీ గ్రామ సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారిని తక్షణమే సంప్రదించండి. మీ యొక్క వివరాలు అందజేయండి. ఫ్రెండ్, మరి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఎంత లబ్ధి పొందవచ్చు అంటే కేంద్ర ప్రభుత్వం పక్కాగా 1.2 లక్షలు అంటే రూ. 1,20,000 వివిధ విడతల వారీగా అంటే మనం ఇల్లు తిరిపించుకుంటూ ఉంటాం కదా, బేస్మెంట్ వేసేటప్పుడు కొంత, గోడలు వచ్చిన తర్వాత కొంత, స్లాబ్ ఇంత, ఈ విధంగా దశల వారీగా రూ. 1,20,000 విడుదల చేయడం జరుగుతుంది మీ యొక్క పక్క ఇంటి నిర్మాణం కోసం. స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది అనేది ఇప్పటికీ ప్రభుత్వం అనౌన్స్ చేయలేదు. ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణకిత ఇల్లు పక్కా ఇల్లు మంజూరు అయిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత అనేది, వారు ఎంత ఆర్థికంగా సహాయం చేస్తారు అనే విషయాలు అయితే మనకు వాళ్ళు తర్వాత చెప్పే అవకాశం అయితే ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత అని కేటాయించలేదు. కేంద్ర ప్రభుత్వం 1.2 లక్షలు అంటే రూ. 1,20,000 ఇస్తుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఎంత లేదన్నా కూడా కనీసం 80,000 లేదా రూ. 1,00,000 ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫ్రెండ్స్ టోటల్‌గా ఒక 2 లక్షలు వరకు ఇచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా మళ్ళీ ఐహెచ్ఎస్ఎల్ అంటే టాయిలెట్ నిర్మించుకోవడానికి, మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి మరొక 15,000 20,000 ఇచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోకుండా వెంటనే సద్వినియోగం చేసుకొని మీ యొక్క పేరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.